హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఎస్ వచ్చాను మాట్లాడుతున్నాను. శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 6లో శ్రీ రామకృష్ణుల గురించి చెప్తున్నాను. ఈవేళ నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. శ్రీ రామకృష్ణుడు గత శతాబ్దారంభంలో పాశ్చాత్య నాగరికతా తరంగాలు భారతదేశాన్ని ముంచెత్తసాగాయి. పాశ్చాత్య విజేతలు భారత జాతి అధోపతిత జాతి అని, భారతీయులు క్రియాశూన్యులని, సనాతన ధర్మతత్వాలు అర్ధరహిత ప్రలాపాలని నిర్ధారణ చేయ సంకట్టారు. భారత జనసామాన్యం ఆందోళన చెందసాగింది. సనాతన భారత జాతీయ జీవనం పాశ్చాత్య నాగరికత ప్రణాళికను అనుసరించి నూతన మార్గం పట్టాలనే భావం దేశమంతటా వ్యాపించింది. భారతీయులకు పరంపరానుగతమైన ఆ విశుద్ధ జీవన విధానం అంతా ఆ భగవత్ సందర్శనాన్నిక పరాయణతత్వం అంతా దేశాన్ని ఆక్రమించిన అనాత్మవాదం చేత, ఐహిక సుఖాన్వేషణ బుద్ధి చేత నిర్మూలమైపోతున్నట్లు కానవచ్చింది. భారత జాతీయతే అంతరిస్తున్నట్లు తోచింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే వచనం మిథ్యాభూతమా అని సత్యాన్వేషకులు ఆందోళన పడసాగారు. అలాంటి సమయంలో 1836 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన వంగదేశంలోని కామర్పుకూర్ అనే మారుమూల గ్రామంలో బ్రాహ్మణ వంశంలో పేదలైన దంపతులకు ఒక బాలుడు ఉదయించాడు. అతడికి గదాధరుడని నామకరణం చేశారు. చిన్ననాటి నుంచి గదాధరుడి జీవితం అపూర్వమై ఉండినది. తాను ఎలాంటి మహత్కార్యాన్ని నిర్వహించే నిమిత్తం ఈ లోకంలో జన్మించాడో అతడు బాల్యంలోనే గ్రహించాడు. చిన్నతనంలోనే అతడి తండ్రి చనిపోగా అతడి విద్యాభ్యాసం పండితుడైన సోదరుడి బాధ్యత అయ్యింది. తోడి వారంతా ధనాకాంక్షతో విద్యాభ్యాసాన్ని చేస్తున్నారని అతడు గ్రహించాడు. పరమార్థంగా వారు ఎంచినది కామకాంచనాలు కానీ జ్ఞానం కాదు. అలాంటి పొట్టకూటి అధమ విద్యలతో తనకు ఎలాంటి జోక్యము వద్దని నిశ్చయించుకున్నాడు. ధన సంపాదనకై, కామ సంతృప్తికై విద్యను ఆర్జించడానికి అతడు అంగీకరించలేదు. గదాధరుడు 20వ ఏట అతడు సోదరుడు రామకుమారుడు మరణించగా అతడు రాణి రాస్మణి అనే భక్తురాలు నిర్మించిన కాళికాలయంలో అర్చకుడయ్యాడు. అఖండ భక్తితో కాళికాదేవిని అతడు అనుదినం అర్చించసాగాడు, ప్రార్థించేవాడు. జన్మ సాఫల్యాన్ని గాంచక పరిపరి విధాల తన హృదయ పరితాపాన్ని ఆ దివ్యమాతకు విన్నవించేవాడు. జగజ్జననిని ప్రత్యక్షంగా కాంచాలనే వాంఛ తీవ్రం కాగా జీవితం అతడికి దుర్భరమైంది. ఆమె రూపాన్ని తప్ప మరో రూపాన్ని అతడు చూడలేడు. దివ్యమాతను గురించిన ప్రసంగాన్ని తప్ప మరో ప్రసంగాన్ని అతడు వినలేడు. అలా అహోరాత్రులు గడిచాయి. పగలు గడిచిపోయింది. అవటంతోనే అతడు మరింత దుఃఖిస్తూ మరో రోజు గడిచిపోయింది. తల్లి, నువ్వు ప్రసన్నం కాలేదు. ఈ అల్ప జీవితంలో మరో రోజు గతించింది. నేను ఇంకా పరమార్థాన్ని కనుగోలేకపోయానే అని విలపించేవారు. ఆఖరకు ఆలయంలో సేవ చేయటం అతడికి అసాధ్యమైపోయింది. ఆలయాన్ని విడిచి సమీపంలోని చిట్టడవిలోకి వెళ్ళి తపమాచరించసాగాడు. ఎప్పుడు సూర్యోదయమైనదో, ఎప్పుడు అస్తమైనదో, ఎలా తాను అందు జీవించాడో అతడు ఎరగడు. శరీరాన్ని గురించి అతడికి స్పృహే లేదు.
అద్భుత దివ్య దర్శనాలు అతడికి కలుగుసాగాయి. ఆత్మరహస్యాలు వెల్లడిగా నారంభించాయి. స్వయంగా పరమాత్మే అతడు అర్చించిన లోకైక జననియే అతడికి గురువై తత్వోపదేశం గావించింది. మానవ గురువులు అతడి వద్దకు తదనంతరం వచ్చిన వారే. అతడి అసాధారణ ప్రవర్తనను చూసి జనం అతడికి మతిపోయిందని భావించారు. బంధువులు అతడికి వివాహం చేయడంతో మనోస్థైర్యం అతనిలో కలిగించవచ్చునని నిశ్చయించి శారదాదేవి అనే 5 ఏళ్ల బాలికతో వివాహం చేశారు. కొంతకాలమైనాక అతడు కాళికాలయానికి తిరిగి వచ్చాడు. వెంటనే మళ్ళీ తన దివ్యోన్మాదంలో మునిగిపోయాడు. ఆరాధన అనగానే సమస్తాన్ని మరిచేవాడు. ఖాళీ లగ్న మానసుడై అతడు దేవుని అర్చించటానికై అమర్చించిన గంధ పుష్పాదులను తన తల మీద వేసుకుని నిశ్చల సమాధి నిమగ్నుడై అలరారేవాడు. అతడి ధర్మపత్ని అయిన శారదాదేవి దినదిన పరమార్థమానమై తన భర్త ఆశయాలను సంపూర్ణంగా గ్రహించింది. అతడికి తగిన సహధర్మచారిణి ఆమె అతడి ప్రియ శిష్యవర్గంలో ప్రధాన స్థానం వహించి తన నాథుడే జగన్నాథుడని విశ్వసించి అతన్ని అర్చించసాగింది. అతడు అవలంబించిన సాధనలు అపూర్వాలు. అహంకార నిర్మూలన నిమిత్తంగా అత్యంత నిమ్నజాతి జనులతో సముడై సర్వజన సేవకుడు అవటానికి అతడు ఆచరించిన సాధనలు అనుపమానాలు. బ్రాహ్మణులకెల్లా బ్రాహ్మణుడైన అతడు బిచ్చగాళ్ళు చండాలు తిన్న చోటును శుద్ధం చేస్తూ వారి ఉచ్చిష్టాన్ని యజ్ఞశేషంగా భావించేవాడు. ఇంతటితో అయిపోలేదు. అపరిశుద్ధాన్ని తొలగించే సేవకు కృత్యాల్లో వారితో సామ్యం పొందే తలంపుతో మరుగుదొడ్లను సైతం తన సుదీర్ఘ శిరోజాలతో తుడవటానికై అతడు రాత్రివేళ రహస్యంగా బయటకు వచ్చేవాడు. తమ నిరంతర తీవ్ర సాధనల చేత అతడు తన మనశ్శరీరాలను పూర్వం దేవదానువులు సాగరాన్ని బంధించినట్లు మదించవేశాడు. తన్మదనంలో అమృత తత్వం అతడి అధీనమైంది. అతడు అద్వితీయ ఆదర్శమూర్తి. కామకాంచనల సంపూర్ణ త్యాగమూర్తి భావమే అతడు. కామకాంచనల స్పృహే అతడిలో లేదు. భార్యను అతడు జగన్మాతృ స్వరూపంగా ఎంచి తల్లి అని సంబోధిస్తూ ఉండగా ప్రతి స్త్రీని మాతృభావంతో చూడగలిగాడని ప్రత్యేకంగా చెప్పాలా? ఇక అతడికి కాంచన విజయమో అత్యద్భుతం. ధనాన్ని చూస్తే అతడి హృదయం వణికిపోయేది, క్షోభించేది. సాధన దశలో అతడొక చేత్తో మట్టి ముద్దను రెండో చేత్తో కనకాన్ని గైకొని రెండింటినీ అనేకసార్లు పరికించి మట్టి కనకమని కనకం మట్టి అని వచించి భేదబుద్ధి నాశనం చేసి రెండింటినీ గంగలో పారేశాడు. ఎవరైనా అతడు నిద్రిస్తున్నప్పుడు ఒక నాణ్యంతో అతన్ని స్పృశిస్తే దుర్భర వేదనతో శరీరం ఆ స్పర్శ నుంచి ముడుచుకునిపోయేటంత తీవ్రత స్వభావానికి అతడు నాడులు పాల్పడేవి. తీవ్రతమ అభ్యాసానికి అతడు నాడులు పాల్పడేవి. ఎలాంటి అద్భుత కాంచన విజయమో కదా! అహంకారం దగ్ధపడనమై విషయవాంఛలు ఉన్మూలితాలై కాలుష్యం కడిగివేయబడిన ఆ జీవితం ఎంత ధన్యమైనదో తలచండి. అతడే గురుజనులు వసగిన నామంతో జగత్ప్రసిద్ధుడైన శ్రీరామకృష్ణుడు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నుడై ఉన్న సమయంలో భైరవి బ్రాహ్మణి అనే మహాయోగిని అతన్ని అన్వేషిస్తూ వచ్చి సమస్త తాంత్రిక రహస్యాలను అతడికి వెల్లడించింది. పండిత సభా సమక్షంలో శ్రీరామకృష్ణుడు సాక్షాత్తు భగవదవతారమూర్తి అని శాస్త్ర ప్రమాణాలతో నిరూపించి ముముక్ష జన మహోపకారం గాంచినది యోగినీమణే. తరువాత తోతాపురి అనే
యతీంద్రుడి దివ్యోపదేశం చేత శ్రీరామకృష్ణుడికి సమస్త వేదాంత సారామృతమైన నిర్వికల్ప సమాధి కరతలామలకమయమైంది. భగవత్ సాక్షాత్కారానికై సనాతన ధర్మ సంప్రదాయాలనే కాక క్రైస్తవ మహమ్మదీయ తదితర అన్యమత సాధనను కూడా సమగ్రంగా అభ్యసించి వాటిలో నిష్ఠాతుడయ్యాడు. బ్రహ్మానంద తేజం అనేక విధాల ప్రకాశితమై సర్వమత సామరస్యం అతడిలో రూపుదాల్చింది. భక్తి జ్ఞాన కర్మాది యోగాలు, ద్వైతాద్వైత విశిష్టాద్వైతాది మతాలు శ్రీరామకృష్ణ జీవితం అనే కుసుమ మాలికలోని వివిధ పుష్పాలై విలసిల్లినవి. దానిలోని దివ్య సౌరభం దేశం యావత్తు వ్యాపించ శ్రీరామకృష్ణ వచనామృతాన్ని గ్రోలటానికై ముముక్షుజన సమూహాలు అరిదించాయి. గౌరీ పండితుడు, పద్మలోచనుడు, వైష్ణవచరణుడు, శశిధర తర్క చూడామణి, కేశవచంద్రసేన్, ప్రతాపచంద్ర మంజుదార్, విజయకృష్ణ గోస్వామి, నాగమహాశయుడు మొదలైన మహానీయులు అమృత స్వాదన భాగ్యాన్ని విశేషంగా పొందిన వారిలో కొందరు. అంతేగాక హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, కవీశ్వరులు, పండితులు, తత్వవేత్తలు, స్త్రీలు, పురుషులు వీరు అనుటం ఎందుకు, సమస్త జనులు శ్రీరామకృష్ణ సందర్శనార్థమై వచ్చారు. భగవత్ సందర్శనై కాయక్త చిత్తుడై పరితపిస్తుండిన నరేంద్రుడు అరుదించాడు. రాక మానతాడా? అంబుజోదరు దివ్య పాదరవింద చింతనామృత తాపన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయు నేల అని భక్తాగ్రేసుడైన ప్రహ్లాదుడు వచించలేదా? అంతేగాక రామకృష్ణాశ్రయ స్థాపనాచార్యుడైన సనాతన ధర్మ పునఃప్రతిష్టాపన ఉనర్చవలసి ఉన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణ సందర్శనం చేయటం విద్యుక్తం కదా. ఓకే ఫ్రెండ్స్, వివేకానంద జీవిత చరిత్ర పార్ట్ 6లో శ్రీరామకృష్ణుని గురించి చెప్పాను ఈరోజు. నెక్స్ట్ పార్ట్ 7లో వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 7లో గురుచరణ సాన్నిధ్యం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను చెప్పిన మీకు శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వివేకానంద జీవిత చరిత్రలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.